EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. అరకు అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటి వరకు మనం అరకు వ్యూ పాయింట్, ఘాట్ రోడ్, చిన్న చిన్న గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడా ఎంతో అత్యద్భుతంగా మనందరినీ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అంతకంతకు అరకు వ్యాలీలో కావచ్చు, పాడేరు ట్రైబల్ ఏరియాస్లో ట్రెక్కింగ్ పాయింట్స్ పెరుగుతున్నాయి, వ్యూ పాయింట్స్ పెరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే టూరిజం కూడా ఆ స్థాయిలోనే పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాలి, ఒక కొత్త అనుభూతి పొందాలి అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. సో దీంతోనే ఎక్కడికక్కడే అరకు కేంద్రంగానే ఏర్పడుతున్న ఎన్నో వ్యూ పాయింట్స్ చూస్తే ఇప్పుడు మనం అరకు వ్యాలీలో సుంకరమెట్ట జంక్షన్ దాటగానే గన్నెల జంక్షన్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ మనం చూస్తే ఇదంతా కూడా ఒక వ్యూ పాయింట్, వెరీ స్పెషల్గా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అటువైపేమో పెద్ద పెద్ద చెట్లు పొడుగ్గా కనబడుతున్నాయి, కాటేజెస్ ఉన్నాయి, ఓపెన్ ప్లేస్ ఉంది, ట్రెక్కింగ్ పాయింట్స్ పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పాల సముద్రంలా ఉంది. యాక్చువల్గా ఈ టెంపరేచర్లో అంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో అరకు టూరిజం గురించి మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే వింటర్లో అరకు అందాలు చూడటం అనేది అదొక గ్రేట్ థ్రిల్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఆ మంచు పొరలో అలాగా మేఘాలు కొండే కిందకు దిగొచ్చిందా, భూమిపైన పరుచుకుందా అన్నంతగా ప్రతి ఒక్కరిని అత్యద్భుతంగా ఆకట్టుకుంటాయి, ఆశ్చర్యపరుస్తాయి ఇక్కడ. సో ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 7 అయింది. జనరల్గా మన సిటీలోనైతే సూర్యుడు వచ్చేస్తాడు, మన లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇప్పుడు 7 అయినా కూడా ఇక్కడ చూడండి ఒకసారి, కొండలు, ఎత్తైన కొండలు కనపడుతున్నాయి. ఆ కొండల మధ్య అలా మేఘాలు నేలపై వాలినట్టుగా కనిపిస్తున్న ఆ బ్యూటీని చూస్తే కనుక నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే సినిమా కవులు వర్ణించినట్టుగా ఈ అందాల గురించి మనం చెప్పుకోవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే గిరిజనుల లైఫ్ స్టైల్ చూడొచ్చు, వలస పూల అందాలు కూడా ఈ సీజన్లోనే ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా మనం సంత అనేటప్పటికీ ఖచ్చితంగా ఏజెన్సీలో వారపు సంతలు వెరీ స్పెషల్. సో రెగ్యులర్గా మనకి బజార్స్ ఎలా అయితే ఉంటాయో, మార్ట్స్ కానీ లేకపోతే స్మార్ట్ బజార్స్ అట్లా కాకుండా ఇక్కడ గిరిజనులకి సంబంధించి వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా, ఇంత హార్డ్ వర్క్ చేయడానికి, ఇంత కష్టపడి పనిచేయడానికి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడండి చాలా బలంగా ఉంటారు, ఎంత దూరమైన నడిచడానికి ఇష్టపడతారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం పండిస్తారు, వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పంటల కోసం, వాళ్ళు వేటల కోసం ఉపయోగించేటటువంటి థింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందుకే వారాంతపు సంతలు అనేటప్పటికీ అరకు కానీ, పాడేరు కానీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ ఏరియాలో జరిగేటటువంటి వంట్ల మామిడి, ఇక కాశీబుగ్గ లాంటి ప్రాంతాల్లో జరిగే సంతలు ఇంకా వెరీ స్పెషల్ అని చెప్పాలి. అయితే శుక్రవారం అరకు వ్యాలీ సంత చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అక్కడ వచ్చేటటువంటి ఫ్రెష్ వెజిటేబుల్స్ కావచ్చు, గిరిజనులు ఉపయోగించే అనేక వస్తువులు కావచ్చు, అన్నీ కూడా అక్కడ ఉంటాయి. దాంతోపాటు ఎట్లా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక బ్రాండ్ తీసుకున్నాం అనుకోండి, ఆ సేమ్ మనం యూస్ చేసే ఆ బ్రాండ్ వస్తువు అక్కడ చాలా చీప్గా దొరుకుతుంది. కానీ అదే పేరుతో దొరుకుతుంది, కానీ అది కాపీ పేస్ట్ లాగా ఫేక్ బ్రాండ్స్ కూడా. అంటే చూడండి ఎంత అమాయకత్వమో, వీళ్ళు అది ఏంటి అని తెలుసుకోలేరు, కానీ అదే ఎక్కువ అని ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. సో కొద్దిపాటి డబ్బులు కూడా వాళ్ళు కావలసిన సరుకులు కొనుక్కొని వెళ్తూ ఉండటం, వాళ్ళు తెచ్చి పండించే వస్తువులు అమ్మటం, ఇదంతా కూడా ఒక గ్రేట్ కల్చర్. సో ఇప్పటికీ కూడా ఒక హిస్టరీ, అంటే మనకి తెలియలేనటువంటి ఒక కల్చర్ కానీ లేకపోతే తెలియలేనటువంటి ఒక సబ్జెక్ట్ అంటూ కనుక ఉంది అంటే ఖచ్చితంగా మనం అలా కొంత టైం స్పెండ్ చేసి ఇట్లాంటి ఏజెన్సీస్కి వచ్చేయాల్సిందే. సో ఇప్పుడు మనమైతే గన్నెల జంక్షన్లో ఉన్నాం. జస్ట్ మీరు అరకు వ్యాలీకి సుంకరమెట్ట జంక్షన్ క్రాస్ అయిన వెంటనే రైట్ సైడ్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది, బ్రిడ్జ్ లాగా మీకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో వంజంగి, మేఘాలకొండ ఇవన్నీ ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసేసాము, ఎందుకంటే అక్కడ హిడెన్ వ్యూ పాయింట్స్ అవన్నీ. సో ఇప్పుడు కూడా ఇది ఒక కొత్త వ్యూ పాయింట్. ఇప్పటికీ చూడండి సన్ రైజ్ ఒకవైపు అట్లా జరుగుతూ ఉంటే అక్కడ వెలుగుగా ఆ కొండ మీద కనపడుతుంది, ఇంకొక వైపు ఈ ఎండకి
ఆ మేఘాల్లాగా అలముకున్న పొగ మంచు కాస్త వీడిపోతూ ఉంది. సో అవి అలా ఆవిరైపోతున్నట్టు కనపడుతున్న ఆ దృశ్యాలు ఇంకా ఎగ్జాక్ట్లీ ఈ బ్యూటిఫికేషన్ ని వర్ణించాలంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను గుర్తు చేయాల్సిందే. అవి సెట్స్ అయితే ఇది రియల్ అన్నమాట. సో అందుకే నేచర్ లో ఉన్న వండర్ ని మనం ఇలా చూసి ఆస్వాదించి ఒక కొత్త అనుభూతి పొందాలంటే ఈ సీజన్లో డిసెంబర్, జనవరి, నవంబర్ ఈ 3 మంత్స్ మాత్రం 100% ఇక్కడికి వచ్చేస్తే కనుక ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే చూడండి. సో అలా 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 సూర్యుడి వెలుగుకి ఆ కాంతికి ఆ మేఘాల్లో అలముకున్నటువంటి ఏదైతే మంచు దుప్పటి అని అంటుంటా కదా, అది అలాగా వీడిపోతుంది. సో ఇప్పుడు ఆ మంచు లోపల నుంచి ఆ చెట్లు మనకి కనపడుతున్నాయి. మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక స్క్రీన్ పైన. సో ఇంతకు ముందంతా ఈ పాయింట్లో మనకి చెట్లు ఉన్నాయన్న విషయమే తెలీదు. కానీ ఇప్పుడు ఆ మంచు అలా 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 కరిగిపోతూ ఉంటూ ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్లన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఎత్తైన కొండలు, లోయలు, మధ్య మధ్యలో చిన్న చిన్న గిరిజన గ్రామాలు, ఘాట్ రోడ్లు. ఇది గిరిజనుల కల్చర్ని అత్యద్భుతంగా మన కళ్ళకు కట్టి చూపించే అరకు వ్యాలీలో ఉన్నటువంటి బ్యూటీ. సో ఈ వింటర్ సీజన్లో అరకు బ్యూటీ చూడాలి అంటే నిజం చెప్పాలంటే అదృష్టమే ఉండాలి. ఒక రకంగా ఎముకలు కొరికే చలిలో కూడా ఈ బ్యూటిఫికేషన్ ఎంత అత్యద్భుతంగా ఉంటుందంటే జస్ట్ మీరు ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ లుక్ వేయండి. సో ఎత్తైన కొండలపైన అలా మేఘాలు నేలపై వచ్చి వాలితే అది మేఘాల కొండగా మారినంత అత్యద్భుతంగా కనపడుతోంది. బట్ మీరు అనుకున్నట్టు ఇది మేఘాల కొండ వ్యూ పాయింట్ కాదు. ఇంకొక రకంగా చెప్పాలంటే అరకుకి టూరిస్టులు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త వ్యూ పాయింట్స్ కూడా వస్తున్నాయి. సో అరకు వ్యాలీలో సుంకరమెట్ట జంక్షన్ దాటిన వెంటనే గిన్నెల జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ వ్యూ పాయింట్ని ఒక్కసారి చూస్తున్నారు కదా. సో ఇప్పటి వరకు నేను కూడా చుట్టూ కొండలున్నాయి, ఆ మేఘాలలాగా పొగమంచు కప్పుకుంది అనుకున్నాను. కానీ ఒకవైపు ఆ సూర్యుడు అలా ప్రకాశిస్తూ ఉంటే ఆ వెలుగుకి ఆ మేఘాలు కాస్త, ఆ మంచు కాస్త కరుగుతూ ఆ మంచు దుప్పటి కింద ఉన్నటువంటి ఆ చెట్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే నిజంగా ఈ బ్యూటీని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుంది. ఖచ్చితంగా చెప్పాలి, సినిమా సెట్లు వేరు, రియల్ లైఫ్లో ఉన్నటువంటి ఈ అరకు బ్యూటీ వేరు.